హాయ్ అండి, అందరికీ నమస్కారం. అలనాటి రాగిణికి స్వాగతం. నేను ఈ రోజు ఎక్కడున్నానో తెలుసా? బాబా గారి గుడిలో ఉన్నాను. ఇక్కడ అందరు స్వాములకి ఇరుముళ్ళు కట్టడం అయిపోయింది. ఇప్పుడు మేము అందరం కలిసి ట్రైన్ లో శబరిమల వెళ్తున్నాము అయ్యప్ప దర్శనానికి. చూసారా ఎంత మంది స్వాములతో కలిసి నేను ఇవాళ ప్రయాణం చేస్తున్నాను. నిజంగా ఏ జన్మలోనూ పుణ్యం అనుకుంటున్నాను నేను. ఇది ఎంతో పుణ్యం చేసుకుంటే గానీ స్వాములతో కలిసి వెళ్ళే అదృష్టం దక్కదు. ఆ అదృష్టం నాకు కలిగింది. నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ కూడా ఈ ఎపిసోడ్ చూపించాలి, అయ్యప్ప మహిమ మీ అందరికి కూడా తెలియాలి అని నేను ఈ ఎపిసోడ్ చేస్తున్నాను. చూడండి తప్పకుండా. చూసారు కదండి, ట్రైన్ ఎక్కేసాము. ఇంకా కొద్దిసేపు ఆగితే ఎరిమేలు వెళ్ళిపోతాము. స్వాములందరికి మా అందరికి ఇప్పుడే భోజనం వచ్చింది, తింటున్నాము అందరం. చూడండి, గురుస్వాములందరూ ఇక్కడే ఉన్నారు. మా గురుస్వామి గారు ఈ ప్రయాణానికి తీసుకెళ్తున్నారు. 50 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. నిజంగా ఎంతో అదృష్టం అండి. ఇలా పెద్ద పెద్ద వాళ్ళందరితో ఈ రోజు నా ప్రయాణం జరుగుతుంది. అయ్యప్ప అందరినీ చల్లగా చూడాలని నేను కూడా అందరి తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూసారా, మేము శబరిమల వెళ్తున్నాం కదా, ట్రైన్ లో ఉన్నాము. ఈవినింగ్ 5 అయింది. స్నాక్స్ తింటున్నారు. ఏం తింటున్నారండి మీరు? స్నాక్స్ తింటున్నారా? శ్రీభూతనాథ సదానంద సర్వభూత దయాపరః అక్ష మహాబాహో సాసేతుభ్యం నమో నమః. చూసారా, ట్రైన్ అంతా స్వామిలే అండి. నిజంగా రేవంత్ స్వామి చూడండి, స్వామి. ఈ బాబుకి మాతో యాక్టింగ్ చేయాలని బాగా ఇష్టం ఉంది. దయచేసి మా డైరెక్టర్ ప్రొడ్యూసర్లకి చెప్తున్నా, ఒక మంచి కామెడీ పుట్టించి ఇతని గురించి ఇవ్వండి. రేవంత్కి వేషం మంచి ఉద్యోగం చేస్తున్నాడండి. అయినా కూడా యాక్టింగ్ అంటే మహా ఇష్టం అనమాట. ఇలా ఇష్టమైన వాళ్ళు చాలా తక్కువ మంది దొరుకుతారు. ఈ అబ్బాయికి అయితే యాక్టింగ్ అంటే ప్రాణం. బయలుదేరామండి. అష్టాభిషేకం చూసుకుని మళ్ళీ వచ్చేస్తాము. ఇవాళ చాలా సార్లు దర్శనం చేసుకుంటాము. చూడండి, శబరి కొండల్లో వెలసిన దేవా మమ్మేలవయ్య శ్రీమణికంఠ శరణమయ స్వామి శరణమయ. మనం మాలికాపురవాస మంజుమాత టెంపుల్ దగ్గర ఉన్నామండి. ఇప్పుడు ఆవిడ కూడా దర్శనం చేసేసుకుంటాం. రాత్రి కూడా చేసుకున్నాం తెల్లారుజామున. మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ దర్శనానికి వెళ్ళిపోతున్నారు. ఇక్కడంతా జ్యోతిష్కాలు చెప్తారండి. అలా చెప్తున్నారు, చూసారా? అదిగో పాపకి అలా జ్యోతిష్కాలు చెప్తారు. అటు చూసారు స్వామి నగలన్నీ కూడా అక్కడ పెడతారు. 14వ తారీఖు సంక్రాంతి రోజుని అక్కడి నుంచి నగలు తీసుకెళ్లి ఊరేగించుకుంటూ ఆయనకు అలంకరిస్తారనమాట. ఇదంతా అయ్యప్ప స్వామి నగలు పెట్టే ప్లేస్. అభిషేకం అయిపోయిందండి. చక్కగా చూసాము అయ్యప్ప గారిని చాలా సేపు. అమ్మ రాము గారు స్వామి వచ్చారు. చాలా బాగా అనిపించింది నిజంగా. చూడండి, ఎంతో అదృష్టం చేసుకున్నా అండి నిజంగా. అయ్యప్ప గుడిలో ఎంతసేపు ఉండడం అనేది గొప్ప విషయం. చాలా చాలా ధన్యవాదాలు అయ్యప్పకి, తండ్రి. భగవతి సేవ చేయించుకోవడానికి వచ్చామండి సాయంత్రం పూట అమ్మవారి దగ్గర. చీర కూడా పెడదామని తెచ్చుకున్నాను. ఇప్పుడు చూపిస్తాను మీకు కూడా, అది కూడా వీలైతే కదండి.
వెళ్ళి షాపింగ్ చేస్తున్నాను. హైదరాబాద్లో లేనట్టు క్లిప్లే చూస్తున్నాను. చూసారు ఇక్కడికి వచ్చి ఇలాంటిది ఒకటి పట్టుకెళ్ళి మా అక్కకి ఇస్తుంది. కృష్ణవేణి అక్క వేసుకుంటుంది. చాలా ఇష్టం తనకి ఇలాంటివి. చాలా బాగుంది. అందరం కలిసి బస్సులో ప్రయాణం చేస్తున్నా. ఇదే కేరళ. అమ్మో, రోడ్లు మాత్రం భలే టర్నింగ్స్ ఉన్నాయి. అవే శరణమయ్యప్ప. అమ్మయ్య, 5:10 అయిందండి తెల్లారుజామున. తన సన్నిధానానికి వచ్చేసాము. ఇంకా గురుస్వామి అది వెనకాల ఉన్నారు. వారు కూడా వచ్చాక అందరం కలిసి దర్శనానికి వెళ్ళిపోతాం. ఇదే గుడిలోకి వెళ్ళే ఎంట్రన్స్ అండి. ఎక్కువ జనం లేరు. మా అదృష్టం ఈవేళ. తెల్లవారుజామున 6:30 అవుతుంది. అయ్యప్ప స్వామి గుడి అండి. దర్శనం అయిపోయింది మాకు. ఎంత జనం ఉన్నారో చూడండి. దర్శనాల్లో చేసేసుకున్నామండి 3 సార్లు. ఇప్పుడు నార్మల్ దర్శనానికి వెళ్తున్నాము. నార్మల్ పబ్లిక్ లో వెళ్తే ఎలా ఉంటుందో, దర్శనం ఎలా జరుగుతుందో చూడాలి. ఇప్పుడు చూడండి ఎలా ఉంటుందో. ఓ శబరి కొండల్లో వెలసిన దేవా మమ్మేలవయ్యా. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మా ఓంకార్ భక్త సమాజం గురుస్వాములందరినీ మీకు చూపిస్తాను. ముందుగా నారాయణ స్వామి గారితో మాట్లాడతాం. స్వామి శరణమయ్యప్ప. గత 41 సంవత్సరాల నుంచి అనంతరామమూర్తి స్వామి ఆధ్వర్యంలో శబరి యాత్ర చేస్తున్నాము. ఓంకార భక్త సమాజం స్థాపించి సత్యనారాయణ వ్రతాలే కాకుండా శబరిమల యాత్ర చేయడం అనేది ఒక ప్రత్యేకత ఓంకార భక్త సమాజం. ఈ సంవత్సరం శబరి యాత్ర 41 సంవత్సరంతో పాటు వస్తున్నాం. ఈ సంవత్సరం 49 మంది స్వాములు, 6 మంది మణికంఠలతో వచ్చాము. బాలకృష్ణ స్వామి స్వామి గారు మన ముందు ఉన్నారు. ఆయన ఏం చేసేవారు, ఇప్పుడు ఏం చేస్తున్నారో అడుగుదాం. చెప్పండి స్వామి. స్వామి గారు. స్వామి శరణమయ్యప్ప. నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ లో అసిస్టెంట్ జనరల్ చేస్తున్నానండి. ఆ టైంలో నాకు ఓంకార భక్త సమాజంతో పరిచయం ఏర్పడింది. తర్వాత పరిచయం ఎంత నాకు స్ఫూర్తినిచ్చిందో, ఎంత దాన్ని ఇచ్చిందో నాకు ఇప్పుడు చాలా అర్థమవుతుంది. ఈ సమాజం పరిచయం కాకుండా ఉంటే నేను శబరిమల యాత్ర ఇప్పటిదాకా చేసేవాడిని కాదేమో అని చెప్పి అనిపిస్తున్నది. ఇప్పుడు గురుస్వామి గారు ఉన్నారండి మన ముందు. డాక్టర్ అనంత స్వామి గారు. స్వామి, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి మాల వేస్తున్నారు? ఎన్నిసార్లు శబరిమల వచ్చారు? ఒకసారి చెప్పరా. ఈ మాల వేయడానికి కారణం, నేను ఉద్యోగంలో ఉన్నప్పుడు నాతో మా శ్రీనివాస్ అని చెప్పి ఆంధ్ర బ్యాంక్ లో పనిచేసేవారు. మేము చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఒక రోజు అతను, శబరి వెళ్తే అక్కడ అడవి అది బాగుంటుంది, మనం అది చూడొచ్చు, హాయిగా చెట్ల మీద కూర్చొని రాత్రిలో టీ పెట్టుకుని తాగితే బాగుంటుందిరా అన్నాడు. సరే అయితే చూద్దాం లేరా పద అని చెప్పి మొట్టమొదటిసారి మేము శబరి యాత్ర అలా మొదలైంది. మెయిన్ ఏం ఇప్పుడు ఏమిటంటే, సనాతన ధర్మంలో ఏ ఒక్కరిని తక్కువగా చూడలేదు. ఆ సనాతన ధర్మం నుండి మనం దూరం అయిపోతున్నామేమో అనే భయం ఒకటి ఏర్పడ్డది. అందుకని తిరిగి ఆ ప్రేమని, ఆ ధర్మ మార్గంలోకి అందరినీ తీసుకురావాలి అనేది కన్నా ఆ ప్రయత్నం అయితే చేద్దాం అనే ఉద్దేశంతో మా ఓంకార భక్త సమాజంలో ఉండేటువంటి
కుటుంబీకులు అందరూ కూడా అదే తత్వంతో ఉండడంతో నాకు పెద్ద అడ్వాంటేజ్ అయింది. ఇది మా సంఘ సభ్యులందరూ నాకు చాలా సహకరిస్తూ ఉండడం చేత ఈ శబరి యాత్ర చేయగలుగుతున్నాం. ఒక విషయం స్వామి, అప్పుడు మీరు వచ్చారు కదా 50 సంవత్సరాల నాడు, అప్పుడు ఎలా ఉంది శబరిమల, ఇప్పుడు ఎలా ఉంది? ఎంత అచ్చా. ఇంప్రూవ్ అయ్యింది? చాలా మార్పులు వచ్చాయి. చాలా మార్పులు వచ్చాయి. అప్పుడు కత్తి పెట్టుకుని పెద్ద మార్గంలో రావాలి అంటే ఆ, తీగలు అవి నరుక్కుంటూ నడుచుకుంటూ వచ్చేవాళ్ళం. ఇప్పుడు రోడ్లు అవి వేశారు, ఉమ్, ఈజీగా రాగలుగుతున్నారు. తర్వాత అప్పుడు శబరి వస్తే తినడానికి ఏమీ దొరికేది కాదు. ఉమ్, వెంట తెచ్చుకుని దాంతోనే తినేసి దర్శనాలు చేసుకుని వెళ్ళిపోయాం. తర్వాత రాను రాను ఇక్కడ హోటల్స్ అవి ఏర్పడ్డాయి. మొట్టమొదట్లో ఇక్కడ ఒకే ఒక బిల్డింగ్ ఉండేది, ఆహా, నంబియార్ బిల్డింగ్ అనేది ఒకటే ఉండేది. ఇప్పుడు కంట్రోల్ రూమ్ లో ఉంది. ఏ ఏ మేడ లేదు, అన్ని పాకలే. ఈ పాకలు కూడా జ్యోతి అయిపోయిన తర్వాత కింద పంపా దగ్గర ఈ విర్లు అన్ని అంటించేసేవాళ్ళు. ఎందుకు అంటే ఏనుగులు గుంపులు గుంపులుగా వచ్చేస్తాయి, ఆ మంటకి అవి రాకుండా ఉంటాయి. అప్పుడు జనం తిరిగి వాళ్ళ స్వస్థలాలకు వెళ్ళిపోవడానికి వీలు పడుతుందని చేశారు. అబ్బా, ఇదండి. ఆ, ఇదివరకు ఇక్కడ కర్పూరు పట్టుకుని తిరిగేవాళ్ళం. ఎందుకంటే ఆ అగ్ని ప్రజ్వలం అవుతూ ఉన్నంతసేపు ఈ జంతువులు అడవుల్లోనే ఉంటాయి, పైకి రావు అని. ఇప్పుడు ఆ అవసరం లేకపోయింది, ఆ కర్పూరం కూడా కనపడడం లేదు. ఉం? ఒక్క భావం ఏమిటంటే భక్తి భావం కన్నా శబరి వచ్చి వెళ్ళేమో అని చెప్పుకోవడానికి ప్రయత్నాలు ఎక్కువ చేస్తున్నారు. అది మానేస్తే బాగుంటుంది. ఆ భక్తిని కాపాడుకోండి, సనాతన ధర్మాన్ని అనుసరించండి. అది అనుసరించడానికి నాకు అవకాశం కల్పిస్తున్నటువంటి ఓంకార సభ్యులందరికీ, ఓంకార సమాజానికి ఇది చిరకాలం ఉండాలని కాక్షిస్తూ, అలాంటి శక్తిని అయ్యప్పుడు మా అందరికీ ప్రసాదిస్తారని. మనుషులు వస్తారు, వెళ్ళిపోతారు, సమాజం మాత్రం శాశ్వతంగా ఉండాలి. అది మా కోరిక. ఇక్కడ ఉండే ప్రతి సభ్యుడు కూడా మనం ఉన్నా లేకపోయినా సమాజం పేరు మాత్రం ఎప్పుడు ఉండాలి. సమాజం శాశ్వతంగా ఉండాలి. ఇప్పుడు అందరికి ఆ శక్తిని ఆ ఇది ఇస్తాడని ఆశిస్తూ సెలవు. అందరూ అనుకున్న విధంగా రాగిణి గారు అందరి గురించి అడిగి తెలుసుకున్నారు. మా ఓంకార భక్త సమాజంకి అందరూ అన్ని డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఫస్ట్ టైం మా రాగిణి గారు ఇండస్ట్రీ, సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చారు. అసలు రాగిణి గారికి ఎలా అనిపిస్తుంది అన్నది మనం తెలుసుకుందాం. నిజంగా స్వామి చాలా సంతోషంగా ఉంది. ఓంకార్ భక్త సమాజానికి నన్ను ఫస్ట్ టైం సత్యనారాయణ మూర్తి వ్రతాలకు పిలిచారు. ఆవేళ నాకు అసలు మనసంతా పొంగిపోయాను. నేనైతే నిజంగా ఎన్నో జన్మల పుణ్యం అనుకున్నాను. ఆవేళ అది ఒక ఎపిసోడ్ చేసి కూడా పెట్టాను. చాలా మంది పెద్దవారు అందరూ ఫోన్ చేసి నాకు చాలా మంచి ప్రోగ్రామ్స్ పెడుతున్నారు మీరు, ఇలాంటివి పెట్టండి అనగానే అబ్బా అనుకున్నా. తర్వాత మా సాయి బాబు నన్ను అడగగానే అమ్మ వస్తారా మాతో పాటు శబరిమల, నాన్న అడుగుతున్నారు అనగానే ఇంకా అసలు ఇంకా చెప్పొద్దు అనమాట నా ఆనందం. ఇలా వచ్చాను అంటే నిజంగా చాలా మీరు అన్నట్టు 2 నెలల నుంచి ప్లాన్ చేసుకున్నాను. నేను కూడా ఏ టెన్షన్ ఉండకూడదు, స్వామితో వెళ్తున్నాను, వారిలాగే నేను ఉండాలి, ఇక్కడ మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉండాలి ఉన్న 4-5 రోజులు అనుకున్నాను. చాలా సంతోషంగా ఉంది సాయి స్వామి. నిజంగా చాలా బాగా అనిపించింది మీ అందరితో రావడం. ఇంకా స్వామిలతో అసలు నిజంగా చాలా హ్యాపీగా ఉంది. నా జీవితానికి ఇది ఒక మంచి అవకాశం అంతే. ఇంకేం చెప్పాలో నాకు తెలియట్లే, మాటలు రావట్లే. సాయి రాగిణి అమ్మగారు మా ఓంకార భక్త సమాజంలో పర్మనెంట్ సభ్యులు అయిపోయారు. ఆవిడ మన ప్రతి కార్యక్రమానికి ఆవిడ తప్పకుండా మనకు వస్తారని చెప్పారు. ఆవిడ ఈ ఛానల్ ద్వారా ఎంతో మంది సహాయం చేస్తున్నారు. మీరు కూడా ఈ వీడియోని అందరికి చేరజేసి అందరూ చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఛానల్ ఎక్కడికో తీసుకెళ్ళాలి. దానివల్ల వచ్చే ప్రతి రూపాయి సహాయం చేస్తున్నారు. ప్రత్యక్ష సాక్ష్యం నేనే చూస్తున్నాను ఆవిడ ఎంత సహాయం చేస్తున్నారు. ఆవిడకి మనందరం కూడా కరతార ధరలతో అప్రిషియేట్ చేయాలి. 6 నంది అవార్డులు, 500 పైగా సీరియళ్లు, 150 సినిమాలు చేసి కూడా గర్వం అన్నది లేదు ఆవిడకి. ఆవిడ మనతో కలిసిపోయారు, దానికి చాలా సంతోషం. స్వామియే శరణమయ్యప్ప.
పద్ధతి ఈ ఆనందాన్ని మీ తర్వాత వచ్చే వాళ్ళకి కూడా మీరు పంచాలి. తరతరాలుగా జరగాలి. ఇదే మన సనాతన ధర్మం. అందరికీ పాదాభివందనాలు. గురుస్వాములు నన్ను రమ్మని పిలిచారు. నాకు ఒక జన్మ, నిజంగా ఈ జన్మే ధన్యం అనుకుంటున్నాను. నేను మీ అందరూ నా మనసు అయితే గాల్లో తేలుతుంది. నిజంగా మంచి టీం, మీరందరూ ఎప్పుడు ఇలాగే ఉండాలి, ఒక కుటుంబంలా నేను మనస్ఫూర్తిగా అయ్యప్ప చూశారు కదండి. అయ్యప్ప కొండ అంతా చూపించేశాను, స్వాములందరినీ చూసేసాము. స్వామి దర్శనం చాలా బాగా జరిగింది. ట్రైన్లో చూసారంటే అందరూ స్వాములే ఉన్నారండి. చాలా సంతోషంగా ఉంది వీరందరితో ప్రయాణం చేయడం. నాకు మా ఓంకార భక్త సమాజం వారికి నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఆ గ్రూప్లో నన్ను కూడా చేర్చుకున్నందుకు, అది కూడా మా సాయి దయ వల్లే. చాలా చాలా సంతోషంగా ఉంది. మీరందరూ కూడా ఇలాగే అలనాటి రాగిణిని ఆదరిస్తూ అభిమానిస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టేయండి.